నమస్తే అందరికి. ఇంతకుముందు రిలేషన్ ఎట్లుండేది? ఫ్యామిలీ ఎట్లుండేది? జనాలు ఎట్లుండేవాళ్ళంటే, మన ఇంటికి ఎవరైనొస్తే మనం పలకరించి మాట్లాడాలి, కూర్చోవాలి, వాళ్ళకి వాటర్ ఇయ్యాలి, చాయ్, కాఫీ ఇట్లాంటివి ఇయ్యాలి అనేది ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఇంటికి ఎవరైనొచ్చినా వాడు పలకరిస్తే మనం పలకరించాలి. అంటే వాళ్ళు పలకరిస్తేనే మనం పలకరించాలి. అట్లయిపోయింది. ఇంకో సిట్యుయేషన్ ఎట్లయిపోయిందంటే నయ్యం వాడు పలకరించకపోతే ఇంకా మంచిది. వాడికి నా మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తే ఇంకా మంచిది. వాడు మన ఇంటికి రాడు, మనం వాడి ఇంటికి పోవాల్సిన అవసరం లేదు. అంటే నవ్ ఎ డేస్ జనరేషన్ అట్లా అయిపోయింది. అంటే దాన్ని ఏమంటారంటే రెస్పెక్ట్, వాల్యూస్, పెద్దోళ్ళంటే గౌరవం అట్లాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ పోయినాయి. ఇంతకుముందు ఉండేది వస్తే నమస్తే అని చెప్పి కూర్చోబెట్టి వాటర్ అవన్నీ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అవి లేవు. ఎందుకంటే టైం లేదు. ఎవ్వని కాడు బిజీ ఉన్నాడు. రాకపోతేనే మంచిది అనుకుంటున్నారు. వచ్చేదాకా వదిలేసేయండి. వాడు రాకపోతే ఏమన్నా ఏమరా నాయనా వీడొస్తే మళ్ళీ బాధ నమస్తేలు పెట్టాలి, చాయ్ కాఫీలు పెట్టాలి, టైం వేస్ట్ అంత బొక్క. ద సేమ్ థింగ్. అంటే వాడది అనుకుంటాడు, వీడది అనుకుంటాడు. నేను వాడి ఇంటికి పోను, వాడు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నేను వాడికి మర్యాద చేయను, వాడు నాకు మర్యాద చేయాల్సిన అవసరం లేదు. నీ వాడి గురించి ఆలోచించను, వాడు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్లా నడుస్తుంది జనరేషన్. మారాలి యాక్చువల్లీ. దిస్ థింగ్ హ్యాస్ టు గెట్ చేంజ్. వెనెవర్ యూ గో టు సమ్ ఎవ్వరి ఇంటికి వెళ్ళినా ఒక రెస్పెక్ట్ నీకు దొరకాలి. ఎవరు నీ ఇంటికి వచ్చినా నువ్వు అదే రెస్పెక్ట్ ఇవ్వాలి. సో దిస్ హ్యాస్ టు బికమ్. ఎందుకంటే దీనివల్ల చాలా మంది చాలా రిలేషన్స్ కోల్పోతున్నారు. అండ్ దానివల్ల ఒక వాల్యూస్ తెలియట్లే, ఒక ఎథిక్స్ తెలియట్లే. పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది. పెద్దోళ్ళు ఓకే, బట్ కిడ్స్ కి ఏమీ తెలియట్లే. ఇప్పటి జనరేషన్ పీపుల్ చాలా డిఫరెంట్గా ఉన్నారు. వాళ్ళకి మనం చెప్తే గానీ వాళ్ళకి తెలియట్లేదు. సో దీని గురించి ఇంకా చాలా మంది మాట్లాడతాం దీని గురించి. బట్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం.